వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం ఎంత రూట్ టెస్ట్ మీద అయితే ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేస్తున్నాను. ఇంచుమించుగా 6 ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసాం. ఈరోజు మనం వచ్చేసి రేషో టెస్ట్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అయితే డిసైడ్ చేస్తాం. సో చాలా ఈజీగా ఉంటాయి. 7 ప్రాబ్లమ్స్ ఉంటాయి నాన్న. సో చాలా ఈజీగా అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా అయితే పాస్ అవుతారు. ఓకేనా? సో ప్లీజ్ వన్ రిక్వెస్ట్, మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో డెఫినెట్గా కామెంట్ చేయండి. నన్ను అయితే సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఏం కావాలన్నా, మెటీరియల్స్ కావాలన్నా ఆల్రెడీ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అయితే టాపిక్స్ అయితే చెప్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ సమ్ అయితే చూద్దాం. సిగ్మా 1,2,3,1,3,5 2n-1/2 × 4 × 6 ఎక్సెట్రా 2n అయితే ఇచ్చాను. ఇది మనకి ఇచ్చిన సీక్వెన్స్. సో మనకి ఇచ్చిన దాని సీక్వెన్స్ నేను యూఎన్ అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ యూఎన్ అయితే అనుకుంటున్నాను. నేను ఇచ్చింది యాస్టీజ్గా తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీ కదా. ఇచ్చిన దాన్ని యాస్టీజ్గా యూఎన్ అయితే అనుకున్నాను. నెక్స్ట్ ఏంటి, UN+1 అయితే తీసుకుంటున్నాను. ఇంకొక సిరీస్ నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను నాన్న. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, నేను తీసుకుంటున్నాను ఒక సిరీస్ అనేది, అది UN+1. సింపుల్. ఇదే యాస్టీజ్గా వేసిన తర్వాత 2n+1 ఒకటి, నెక్స్ట్ 2n+2 ఒకటి, అంతేనా? ఇంకే డౌట్ అక్కర్లేదు. ఓకేనా? సో ఇది ఫస్ట్ది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు 1 ఎలా వచ్చిందని చిన్న డెమో అయితే చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ ఇక్కడ మనకి 2n+1 -1 అని అయితే ఉంటుంది. అవునా? 2n-1 అయితే ఉంది నాన్న. ఇప్పుడు నేను n+1 యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఉన్న 1 ఆల్రెడీ ఇక్కడ ఇంకో 1తో మల్టిప్లై అవుతుంది. అవునా నాన్న? అప్పుడు ఎలా అవుతుంది చూడు. ఇక్కడ చూడు, 2n+1 అంటే 2 × 1 2, 2 × -1 అయితే వస్తుంది. n × -1 -1. సో ఇక్కడ 2లోంచి -1 తీస్తే ఇంకా 1 ఉంటుంది. అంటే ఇక్కడ 2n+1 అయితే ఇలా వస్తుంది నాన్న. ఓకేనా? క్లారిటీ కదా. ఒకసారి మళ్ళీ చూడు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే దీంట్లో నుంచి దీని అయితే డివైడ్ చేస్తున్నాను. UN+1లోంచి UN అయితే డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేస్తే మనకి అన్ని తీసాక ఏం మిగులుతుంది? జస్ట్ ఇది ఒక్కటే మిగులుతుంది. 2n+1 ఒకటి, 2n -2 +2 ఒకటి, ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి నాన్న. 2n+-1 కంటే ముందు ఇంకా ఈ టర్మ్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి అన్నీ క్యాన్సిల్. జస్ట్ మనకి మిగిలింది ఏంటన్నా, 2n+1/2n+2 అంతే, ఇంకేమీ మిగలదు. ఇప్పుడు లిమిట్ n →∞ UN+1/UN = ఇదే మనం తీసుకున్నాం, ఇంకేమీ తీసుకోలేదు. సబ్స్టిట్యూట్ చేసా. UN+1 అంటే ఇది 2n+1, UN అంటే 2n+2 యాజ్ ఇట్ ఈజ్గా చేశాను నాన్న. ఇంకేమన్నా తప్పు చేశానా? యాజ్ ఇట్ ఈజ్. సో కోఎఫిషియెంట్స్ని అయితే బయటికి తీసుకున్నాం. ఎంత నాన్న? 2/2 = 1 వచ్చింది. 1 వస్తే అక్కడ మీనింగ్ ఏంటి? టెస్ట్ అయితే ఫెయిల్ అయిందని అయితే మనకు మీనింగ్. ఓకేనా? నెక్స్ట్ టెస్ట్ ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం కట్టాలి? ర్యాబిస్ట్ టెస్ట్ అయితే కట్టాలన్నమాట. సో ఇప్పుడైతే కడదాం. సో లిమిట్ ర్యాబిట్ టెస్ట్ ఆల్రెడీ కట్టాలి, మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇగో లిమిట్ 1 వచ్చింది కాబట్టి మనమైతే ఇప్పుడు ర్యాబిట్ టెస్ట్ అయితే కడతాం. కట్టినప్పుడు ఎలా రాసుకోవాలి? n × 1 - UN+1/UN కింద అయితే చూపించాలి. ఓకేనా? అదే అయితే ఇప్పుడు మనం అయితే చేద్దాం. చూడు, అక్కడ ఉన్నట్టుగానే యాస్టీజ్గా రాసానా లేదా? ఇగో ఫార్ములా కూడా ఇక్కడ రాసాను మీకోసం యాజ్ ఇట్ ఈజ్గా. UN+1 అంటే 2n+1 2n+2. ఓకేనా నాన్న? యాజ్ ఇట్ ఈజ్ లిమిట్ n →∞ n × 1 - 2 - 1 అంటే మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 2n+1 అంటే 1 × -1, 2 × 2, 2 - 2n-1/2n+2 అయితే వస్తున్నాను. ఓకేనా? ఇక్కడ చూడు, ఈ 2n + 2n -2n క్యాన్సిల్. 2 - 1 అంటే 1. ఓకేనా నాన్న? 2 - 1 అంటే ఎంత? 1. 1 అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు? 1/n × 1 అని ఇంకేదన్నా ఒకటే కాబట్టి n/2n+2 = n అంటే ఆల్రెడీ మనకి ఎంత? 1 మిగిలింది. 1/2 <1. 1/2 <1 అన్నమాట. సో <. అయితే బై ర్యాబిట్ టెస్ట్ సిగ్మా UN is డైవర్జెంట్. చూడనా? డైవర్జెంట్ అయిందా లేదా? L is <1 డైవర్జెంట్. ఓకేనా?
నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూద్దాం. ఇది కొంచెం డిఫాల్ట్గా ఉంటుంది, బట్ చాలా ఈజీగా అయితే ఉంటుంది నాన్న. చూద్దాం ఇంక లేట్ చేయకుండా. 1 ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్. సో ఇవన్నీ కూడా వన్లే, సారీ. సో యాజ్ ఇట్ ఈజ్ అయితే అనుకున్నా. ఇవన్నీ ఫ్యాక్టోరియల్ ఉన్నాయి కాబట్టి లాస్ట్కి ఎంతవరకు వెళ్తుంది నాన్న? అది 1/n ఫ్యాక్టోరియల్ దాకా ఉంటాయి, అవునా? 1/n ఫ్యాక్టోరియల్ దాకా ఇవన్నీ అయితే ఉంటాయి. సో నేను అదే అనుకుంటున్నా. లెట్ యూఎన్ ఈక్వల్ టు మనం ఎంత తీసుకోవచ్చు? 1/n ఫ్యాక్టోరియల్ అయితే తీసుకున్నా. ఎంత టర్మ్ అయితే యూఎన్ అయితే అనుకుంటున్నాను నేను, ఓకేనా? ఇప్పుడు చూడు, యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 1/n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. సేమ్ ఇక్కడలాగే నాన్న, ఇక్కడ మనం యూఎన్ ఉన్నదాన్ని యూఎన్ ప్లస్ ఎలా తీసుకున్నామో ఇక్కడ కూడా అలాగే తీసుకున్నా. చూడు, ఇక్కడ యూఎన్ ఏంటన్నా 1/n ఫ్యాక్టోరియల్. యూఎన్ అంటే 1/n. ఇంక నిజం చెప్పాలంటే ఇక్కడ యూఎన్ ప్లస్ 1 అంటే 1/n ప్లస్ 1 అంతే. n ఉన్న దగ్గర +1 యాడ్ చేయి, ఇంకేమీ అవసరం లేదు. అదే చేశాను నాన్న. సో ఇప్పుడు చూడు, దీంట్లో నుంచి ఇది భాగించాలి. సో భాగితే కనుక యూఎన్ ప్లస్ 1 అంటే ఎంత నాన్న? ఇది. యూఎన్ అంటే ఇది వేసుకున్నామా లేదా? ఇప్పుడు ఏం చేయాలి చూడు, లిమిట్ n ఫ్యాక్టోరియల్ బై n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. ఓకే, లిమిట్ n ఫ్యాక్టోరియల్ బై n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. సో ఈ స్టెప్ ఎలా వచ్చిందో నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నాన్న. ఎగ్జాంపుల్గా 60 ఫ్యాక్టోరియల్ ఉంటే కనుక మనం ఎలా రాసుకోవచ్చు? 6 × 5 × 4 × 3 × 2 × 1 అనేది రాసుకోవచ్చు, అవునా? అలాగే రాసుకొని 5 ఫ్యాక్టోరియల్ కానీ కింద ఉంటే కనుక, అంటే n ఫ్యాక్టోరియల్ ఉంటే కనుక అప్పుడు ఏమవుతుంది నాన్న? ఎల్సిఎం కడితే 6 × 5 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ అవుతే 5 5 క్యాన్సిల్ అవుతుంది, అవునా? అప్పుడు మనకు మిగిలింది ఏంటన్నా? ఇంకా 6 అయితే మిగులుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? n ప్లస్ 1 బదులు n ప్లస్ అయితే వస్తుంది, n ఫ్యాక్టోరియల్ అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా నాన్న? క్లారిటీ కదా? నౌ లిమిట్ 1/n ప్లస్ 1 ఈక్వల్ టు n ప్లస్లో ఇన్ఫినిటీ పడితే ఇప్పుడు ఏమవుతుంది? ఇన్ఫినిటీ ప్లస్ 1 అంటే 0, డిఫైన్ అవ్వదు, అవునా? 1/డిఫైన్ అంటే అస్సలు అవ్వదు. ఇన్ఫినిటీ × 1 ప్లస్ అంటే ఇన్ఫినిటీ అవుతుంది. సో 1/ఇన్ఫినిటీ అంటే 0. 1/ఇన్ఫినిటీ వాల్యూ అన్నా 0, నాట్ డిఫైన్, ఓకేనా? సో 0 లెస్ దెన్ 1, ఓకేనా? బై సిగ్మా యూఎన్ ఇస్ డైవర్జెంట్. సిగ్మా యూఎన్ ఇస్ డైవర్జెంట్, ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ దాంట్లో సబ్ ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చాడు. అంటే ఒకటే సమ్లో మనకైతే 3 ఇచ్చాను నేను. సో చాలా ఈజీగా అయితే అవుతుంది. ఇంక లేట్ చేయకుండా చూద్దాం. ఫస్ట్ అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే మనకి ఎలా ఉంది? సిగ్మా n⁴/n ఫ్యాక్టోరియల్ అని అయితే ఇచ్చారు, అవునా? దీన్ని అయితే యూఎన్ అనుకుంటున్నాం. తర్వాత UN ప్లస్ 1 అనుకుంటాం. ఇవన్నీ మనకు తెలుసు. తర్వాత UN ప్లస్ 1/UN చేస్తాం. మనకి మిగిలిది ఏంటన్నా? ఇంకా n ప్లస్ 1 హోల్ పవర్ 4/n ప్లస్ 1 మిగులుతుంది, ఈక్వల్ టు 1/n⁴. లిమిట్ UN ప్లస్ 1/UN లిమిట్ UN ప్లస్ 1 అంటే n ప్లస్ 1/n హోల్ పవర్ 4/1/n ప్లస్ 1 అన్నమాట. ఓకేనా నాన్న? ఇప్పుడు చూడు, లిమిట్ 1 ప్లస్ 1/n హోల్ పవర్ 4 1/n ప్లస్ 1. n ప్లేస్లో కనుక ఇన్ఫినిటీ పెట్టి చూడు, అంటే 1 ప్లస్ ఇన్ఫినిటీ వస్తే కనుక ఏమవుతుందన్న? 1 × 0 అయితే అవుతుంది. ఇక్కడ మనకి 1 ప్లస్ 1/n అనేది ఫార్ములా ఉంది. ఏంటన్నా? 1 ప్లస్ 1/n అనేది ఈ అవుతుంది ఇక్కడ మనకి, అవునా? ఈ అంటే ఏంటి? సో ఆల్రెడీ అక్కడ 0 అయిపోతుంది, ఇంకెందుకు? 0 ఈజ్ లెస్ దెన్ 1 ఈజ్ కన్వర్జెంట్, అవునా నాన్న? ఈజ్ కన్వర్జెంట్, అవునా కదా? చూడు, ఇగో ఈజ్ కన్వర్జెంట్, అవునా? లెస్ దెన్ 1 కాబట్టి. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ ప్రాబ్లం అయితే చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఇచ్చానన్న nb/n ఫ్యాక్టోరియల్. సేమ్ తీసుకుంటాం, రేషియో టెస్ట్ చేస్తాం, UN ప్లస్ 1/UN చేస్తాం. యాజ్ ఇట్ ఈస్ లిమిట్ కడతాం, n టైమ్స్ ఇన్ఫినిటీ అని. UN ప్లస్ 1/UN లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం వాల్యూస్ని. సో 1/n⁴p, p అంటే ఇక్కడ p ప్లస్ 1, ఓకేనా? n ప్లస్ 1 అన్నీ అయితే చేస్తాం, రివర్స్లో అయితే కడతామన్నమాట. లిమిట్ 1 ప్లస్ 1/n అంటే హోల్ పవర్ 0 అని తెలుసు. n ప్లస్లో ఇన్ఫినిటీ పడితే 0,
దేర్ఫోర్ సిగ్మా యూఎన్ ఈస్ కన్వర్జెంట్. ఓకేనా నాన్న. నెక్స్ట్ థర్డ్ వన్ అయితే మీరు చేయండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఆల్రెడీ ఆన్సర్ కూడా నేనైతే చూపిస్తున్నా. నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ నాన్న 10th ప్రాబ్లం సేమ్ అంతే, నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. సో దీన్ని ఇచ్చిన దాన్ని నేను అంత టర్మ్ వరకు అయితే తీసుకున్నా, n-1 టర్మ్స్ అయితే తీసుకున్నా. యూఎన్ అనుకున్నాను, UN+1 తీసుకున్నాం, UN+1 తీసుకుంటే ఇవన్నీ పోగా ఇంక మిగిలింది ఏంటన్నా, ఇవన్నీ పోగా ఇంక మిగిలింది మనకి ఏంటి, జస్ట్ 2n+1/3n+2 అయితే మిగిలింది. దానికి లిమిట్ కట్టాం 2n+1/3n+2. ఇక్కడ కోఎఫిషియెంట్స్ని బయటికి తీస్తున్నాను, అంటే 2/3. 2/3 అంటే ఏంటన్నా, గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ 1? 2/3 అంటే ఇది లెస్ దాన్ 1 అంటే కన్వర్జెంట్ అయిపోయినట్టే. ఓకేనా నాన్న. నెక్స్ట్ నెక్స్ట్ కూడా సేమ్ ప్రాబ్లం నాన్న, ఒకసారి అయితే చూడండి క్లారిటీగా. సో మీకైతే చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 12th ప్రాబ్లం అన్నమాట. సో ఇది కూడా సేమ్ మోడల్. సో ఒకసారి అయితే చూడండి నాన్న, చాలా ఈజీ. యూఎన్ తీసుకుంటూ UN+1 చేస్తాం, యాజ్ ఇట్ ఈస్గా లిమిట్ కడతాం, ఎగ్జిట్ అవుతుంది, కోఎఫిషియంట్ వస్తుంది బయటికి. సో యూఎన్ ఈజ్ కన్వర్జెంట్, యూఎన్ ఈజ్ డైవర్జెంట్ అనేది రాస్తాం. ఓకేనా నాన్న, క్లారిటీ కదా. నెక్స్ట్ 13th సమ్ కూడా అంతే నాన్న. సో ఈ సమ్స్ అన్నీ కూడా అంతే. ఓకేనా, క్లారిటీయే కదా. సో ఇది ఈరోజైతే వీడియో నాన్న. సో చాలా 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 ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు అయితే సపోర్ట్ చేయండి మన ఛానల్ని, ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా. సో మీరు ఒక్కసారి అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి నాన్న. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.